రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు ఎండి గ్రీన్ ఏఎం గ్రీన్ అమోనియా అనిల్ కుమార్ గారు, జేఎండి ఏఎం గ్రీన్ అమోనియా మహేష్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు వాసంశెట్టి సుభాష్ గారు, ఎంపీ సానా సతీష్ గారు, ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వరరావు గారు, ఇద్దరు కూడా వెంకటేశ్వరరావులే, పి వెంకటేశ్వరరావు, వి వెంకటేశ్వరరావు గారు, కలెక్టర్ గారు, పార్ట్నర్స్ ఆఫ్ ఏఎం గ్రీన్, డెలిగేట్స్, డిస్టింగ్విష్డ్ గెస్ట్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి కార్యక్రమం. మొట్టమొదటిసారిగా అందరికీ నమస్కారాలు. 3 రోజులు సంక్రాంతి జరుపుకున్నాం. ఈ ప్రాంతంలో కోడి పందాలు కూడా చాలా జోరుగా జరిగాయి. అదే సమయంలో సంక్రాంతికి బయట ఉండేవాళ్లు 30 లక్షల మంది వచ్చారనేది ఒక అంచనా. హైదరాబాద్ నుంచి చూస్తే 3 లక్షల కార్లు రోడ్లన్నీ కిటకిటలాడే విధంగా వచ్చాయి. అలాంటివన్నీ కూడా 3 రోజులు నేను కూడా మా ఊరికి వెళ్ళాను, నారావారిపల్లికి వెళ్ళాను. నేను చాలా స్పష్టంగా చెప్పాను, మనం ఎక్కడున్నా మన జన్మభూమిని మర్చిపోకుండా మళ్ళీ మన జన్మభూమిని గుర్తుపెట్టుకుంటేనే సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాలని పిలుపిచ్చాం. అలాంటి కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత నిన్న ఈరోజు జల్లికట్టు కూడా చాలా ఉత్సాహంగా జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఈ జిల్లాలో పక్కనే మీరు చూస్తే జగ్గన్న తోటలో ప్రబల తీర్థ ఉత్సవాలు మన ట్రెడిషన్ని ప్రతిబింబించే విధంగా, మన సాంప్రదాయాలన్నీ కూడా గుర్తు చేసుకునే విధంగా బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలు జరిగాయి. ఒక పక్క ట్రెడిషన్ కాపాడుకుంటూ ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్, అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. మామూలుగా మనకు ఒక అలవాటు ఉండేది, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్ పెడితే ఊర్లో వాళ్ళందరూ రైస్ మిల్లు పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో, ఇన్నోవేషన్తో ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని, వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్కంతా అంటే మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్. ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈరోజు చరిత్ర తిరగరాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయు చేశారు. ఆ ఎంఓయు ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది. మనం ఇక్కడి నుంచి సప్లై చేస్తున్నాం. ఇంకొక పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఇక్కడుండే ప్లాంట్ ఇప్పుడు నాగార్జున ఫెర్టిలైజర్స్. ఎగ్జాక్ట్గా 82, 83 ఆరో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారు రాష్ట్రం అంతా తిరుగుతా ఉంటే ఆ రోజు ఎన్నికల్లో అందరూ అడిగింది ఒక ఫెర్టిలైజర్ ప్లాంట్ కావాలని చెప్పి అడిగారు. తప్పకుండా నాగార్జున ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ ఆనాడు. అదే ఆ రోజు మీరు చూస్తే గ్రే అమోనియా, అలాంటి గ్రే అమోనియాని ఈరోజు గ్రీన్ అమోనియాగా తయారు చేశారంటే ఇదొక మరొక చరిత్ర. 4 డికేడ్స్ తర్వాత చాలా మందికి అనిపిస్తుంది అమోనియా ఏదైతే ఉంది మనం అంతా కూడా యూరియా వేస్తూ ఉంటాం కాబట్టి ఇది మామూలు అనుకుంటున్నాం, కానీ ఇది ఒక పెను మార్పు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం బొగ్గు, చమురు, సహజ వాయువుతోనే సాంప్రదాయ ఇంధనాలపైన ఆధారపడ్డారు. అయితే దీనివల్ల అభివృద్ధి జరిగింది, కానీ పర్యావరణానికి పెద్ద ముప్పు వచ్చింది. టెంపరేచర్ పెరిగింది. టెంపరేచర్ పెరిగిన తర్వాత పర్యావరణంలో సమతుల్యాలన్నీ పూర్తిగా పోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం చూస్తున్నాం, ఒక దిక్కడ వర్షం పడితే కుంభవర్షం పడుతుంది, క్లౌడ్ బర్స్టింగ్. ఎప్పుడూ చూడనంత వర్షం పడి ఆ ప్రాంతమంతా కూడా జలమయమయ్యే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఈరోజు సముద్రంలో కూడా పెను మార్పులకు దోహదం చేసి ఎక్కడికక్కడ భూముల ఎరోషన్ కూడా వచ్చే పరిస్థితికి వస్తూ ఉంది. ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. అందుకనే ఇటీవల కాలంలో యూరోప్ అయితే చాలా స్పష్టంగా నిర్ణయం చేసి దీనికి ముందుకు పోవాలని చెప్పి ఒక నిర్ణయం చేయడం, దానికి అనుకూలంగా మన ప్రధానమంత్రి 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ఒక నిర్ణయం చేయడం, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 160 గిగావాట్లు మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేయబోతున్నాం గ్రీన్ ఎనర్జీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంలో ఒకసారి చరిత్ర, నేను ఒకప్పుడు కరెంటు విషయాల్లో కొంతమందికి ఉండేవాళ్ళు చాలామంది మర్చిపోయి ఉంటారు, కొంతమందికి జ్ఞాపకం ఉంటుంది. ఒకప్పుడు చాలా గ్రామాలకు కరెంట్ లేని సమయాలు, తర్వాత సులువుగా కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కరెంటు కొరత, కరెంటు కోతలు, ఇవన్నీ చాలా సమస్యలు వస్తాయి. నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన 1995లో అసెంబ్లీలో సగం సమయం కరెంటు కోతల మీద, కరెంట్ అవైలబిలిటీ పైనే పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడే రిఫార్మ్ తీసుకొచ్చాం. నాకు ఒక అనుభవం కూడా ఉంది దీంట్లో. మొట్టమొదటిసారిగా భారతదేశంలో పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాతనే అన్ని రాష్ట్రాలు ప్రారంభించాయి. అదే మాదిరిగా ఈరోజు 2014లో గ్రీన్ ఎనర్జీకి నాంది పలికాం. 2025లో గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి నాంది పలికామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నేను చాలా స్పష్టంగా చెప్పా, ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. మన ఇండ్లపైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. అందుకే ప్రొజ్యూమర్ అన్నాను, ప్రొడ్యూసర్స్ కమ్ కన్జ్యూమర్. మనమే కరెంటు వాడుకుంటాం, మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తాం, లేకుంటే బ్యాటరీ పెట్టుకుంటాం. ఇది కానీ జరిగితే చాలా అడ్వాంటేజెస్ వస్తాయనే ఉద్దేశంతో దీనికి కూడా ముందుకు పోతున్నాం.
అయితే ఆంధ్రప్రదేశ్కు ఉండే అడ్వాంటేజెస్ ఏ రాష్ట్రానికి లేవు. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండే ఏకైక రాష్ట్రం, అందులో ఈస్ట్ కోస్ట్లో ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు చాలా సంతోషం. ఏఎం గ్రీన్ కో నేను పెట్టింది ఆంధ్రప్రదేశ్ పేరు. ఏదైతే ఈస్ట్ కోస్ట్ కాబట్టి దీనికి సూర్యోదయం మన సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్. తెల్లవారి నిద్ర లేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచే సన్ పుట్టే పరిస్థితికి వస్తుంది, ఉదయించే పరిస్థితికి వస్తుంది. అలాంటి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్లో 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే ఒక 20 పోర్ట్లు రాబోతున్నాయి హబ్ అండ్ స్పోక్ మోడల్లో. ఇంకో పక్క భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఎక్కడా ప్రపంచంలో ఎండుండే దేశం ఏదంటే భారతదేశం. ఇందులో నుంచి మీరు సోలార్ ఎనర్జీ వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో గాలి ఉంది, విండ్ పవర్ వస్తుంది. మూడోది నీళ్లున్నాయి, గ్రావిటీ ఉంది, పంప్డ్ స్టోరేజ్ వస్తుంది. ఈ మూడు కూడా గ్రీన్ హైడ్రోజన్కి, గ్రీన్ అమోనియాకి అనుకూలమైన వస్తువులుండే రాష్ట్రం. అనిల్ గారు 2016-17 ఆ ప్రాంతంలో దగ్గరికి వచ్చి నేను పంప్డ్ స్టోరేజ్ పెడతాను సార్, మీరు అనుమతి ఇవ్వాలని కోరాడు. నాకు ఒక అనుభవం ఉంది. 1996లో శ్రీశైలం రివర్సబుల్ పంపులు పెట్టి పీక్ లోడ్ ఫ్యాక్టర్ ఆఫ్ పవర్ని మేనేజ్ చేశాను. ఆ అనుభవంతో నేను చెప్పాను, సూపర్ ఐడియా, మంచి ఐడియా, ముందుకు బొమ్మని చెప్పి ప్రోత్సహించా. అది ఈరోజు చూస్తే గేమ్ చేంజర్గా తయారైంది. ఫస్ట్ మ్యాన్. మధ్యలో చిన్న చిన్న ఒడుగుదొడుకులు వచ్చాయి కానీ తట్టుకొని నిలబడగలిగాడు కాబట్టి విజేత అవుతున్నాడని కూడా విజ్ఞప్తి చేస్తున్నా.